ఈరోజు మనం రామచంద్రపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మినిస్టర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్లస్ సమాచార ప్రసార శాఖ మంత్రి, 3 శాఖలు అద్భుతంగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ చెనుబోయిన వేణుగోపాల కృష్ణ గారి దగ్గరికి మనం రావడం జరిగింది. వారిని ఈ యాత్రకి, అలాగే మన రేపు డిసెంబర్లో జరిగే మహాయాగంలో పాల్గొవాల్సిందిగా వారిని కోరడం జరిగింది. గతంలో కూడా మినిస్టర్ గారు మన కార్యక్రమాలకి రావడం, మన ఫిలాసఫీ అంతా వారికి తెలుసు. వారు కూడా చక్కటి ఆధ్యాత్మికవేత్త. వారికి మన పత్రిజీ గురించి, మన ఫిలాసఫీ గురించి చక్కటి అవగాహన ఉంది. వారిని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించుకున్నాం. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి, సినిమాటోగ్రఫీ మినిస్టర్ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రులు, 3 శాఖలు నిర్వహిస్తున్న శ్రీ చెనుబోయిన గోపాలకృష్ణ గారి దగ్గర ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు వారిని ధ్యాన మహాయాగానికి కర్తాలు ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క సందేశం తీసుకుందాం. వారి మిత్రులు జగపతిరావు గారు ధ్యాన మహాయాగం అంటే ధ్యానం అనేటువంటిది మానవ జీవితానికి ఎంత ఉపయుక్తం అనేటువంటి విషయం మీద పత్రిజీ మహారాజ్ ఇచ్చినటువంటి సందేశాన్ని, అంటే ధ్యానం చేస్తే, శ్వాస మీద ధ్యాస పెడితే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని రుగ్మతలు, మలినాలు, మనస్సు అన్నీ కూడా స్థిర సంకల్పంతో అన్ని పాజిటివ్, అంటే ప్రకృతి ప్రేమితమైనటువంటిది. భగవంతుడు ప్రకృతిలో అన్నీ మనకిచ్చాడు. వాటిని మనమే ఎక్కడో విస్మరిస్తున్నాం, లేకపోతే ఆచరించలేకపోతున్నాం. తద్వారా మనకి లభించేటువంటి శారీరక లేదా మానసిక రుగ్మతల నుంచి బయటపడాలంటే ధ్యానం అనేటువంటిది దివ్య ఔషధము. ఆ శ్వాస మీద ధ్యాసని ఉంచి మన గురువర్యులు ఇచ్చినటువంటి ఒక మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఎంచుకున్నట్లయితే జీవితం అంటే కేవలం ధనార్జనే కాదు, జీవితం అనంటే కేవలం కీర్తికాంక్షే కాదు, జీవితం అనంటే ఆదర్శప్రాయ జీవన ప్రమాణం. ఆ జీవితాన్ని పొందడానికి పెద్దలు మనకు చూపినటువంటి ధ్యాన మార్గాన్ని అనుసరించినట్లయితే ధ్యానం చేత లభించేటువంటి శక్తి ఈ విశ్వం ద్వారా నీకన్నిటిని కూడా ప్రసాదిస్తుంది. అది మన పరంపరలో ఋషీశ్వరులు మనకిచ్చినటువంటి వరం. ఋషీశ్వరులు వారు ధ్యానం చేసే కదా శక్తిని సంపాదించి ఎదుటివారికి వారి దగ్గరకు వచ్చి ఏదైతే కోరికలు లేకపోతే వాంఛలతో వచ్చిన వారు ఉన్నారో వారి ఆ కోరికల్ని తీర్చేటువంటి శక్తి సంపన్నులయ్యారు. ఆ శక్తిని కోల్పోయి వికృతమైనటువంటి శక్తి కోసం ప్రాకులాడుతున్న మనం మరలా మనకి ఈ ధ్యాన మహాయాగంలో పాల్గొనడం ద్వారా ఆ మార్గాన్ని మనం దొరుకుతుంది, మనకు ఆ మార్గం దొరుకుతుంది. ఇప్పటి వరకు అన్వేషించేటువంటి అనేక మందికి ఈ మార్గం లభించేటువంటి ఒక ప్రదేశమే ధ్యాన మహాయాగం. ధ్యాసతో గన మన శ్వాసని మనం అనుసంధానం చేసుకున్నట్లయితే ప్రకృతిలో మనకి భగవంతుడిచ్చినటువంటి శక్తి మరింత పెరుగుతుందని, జన్మాన ఉత్తమం మానవ జన్మ, అన్ని జన్మల్లో ఉత్తమమైనటువంటి మానవ జన్మలో ఆ మానవ జన్మలో లభించేటువంటి పరలోక ప్రాప్తి లేకపోతే పరమ పదాన్ని మనం చేరాలంటే ఈ లోకంలో మనం ఆచరించాల్సినటువంటి ధర్మాలేమిటి, ఆ ధర్మాచరణ చేస్తున్నటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సంస్థ ఉందో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అంటే వారి ప్రయత్నం ఎలా ఉందంటే మానవులు పడుతున్నటువంటి అనేక ఇతి బాధల నుంచి వారిని ఎలా బయటికి తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ స్పిరిచువల్ మూమెంట్ తీసుకొస్తున్నారు. అంటే వారు ఆల్రెడీ పొందారు అనుభూతి, ఆ పొందిన అనుభూతిని మనకు పంచడం ద్వారా మనకు కలిగేటువంటి బాధల నుంచి రక్షించాలనేటువంటి వీరి సంకల్పానికి ఆ భగవంతుడు మరింత శక్తి చేకూర్చాలని పత్రి మహారాజ్ ఏ కారణజన్ముడైనాడు ఈ లోకంలో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి వారికి విముక్తి లభించేటువంటి మార్గాన్ని వారికి ప్రసాదించాలని వారు చేసినటువంటి ప్రయత్నానికి అందరూ కూడా ఆ ధ్యాన మార్గాన్ని ఎంచుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాను.